మరో వారం రోజుల్లో అయితే వినాయక చవితి రాబోతుంది. ఇప్పటికే ఎక్కడ చూసినా భక్తులైతే వినాయకుని మండపాలు ఏర్పాటు చేసే పనులైతే మొదలుపెట్టేశారు. మరి ఇక ఆ మండపాల్లో లేదా ఇళ్లల్లో కూర్చొని పూజలు అందుకోవడానికి వినాయకుడు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడు? ఈ సంవత్సరం వినాయకుడు ఎటువంటి రూపాలలో, ఎంత హైట్లో, ఏ ఏ వాహనాల మీద అన్న వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో గల మట్టి వినాయక విగ్రహాలు అమ్మే ప్రదేశానికైతే ఈరోజు మనం అయితే వచ్చేసాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి వినాయక విగ్రహాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. మట్టి జీవాన్నిస్తుంది. మట్టిలో అనేక రకాల జీవాలుంటాయి. మట్టిలో విత్తనం నాటితే అది మహావృక్షంగా పెరుగుతుంది. మట్టిలో జీవం ఉంటుంది. కావున మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే జీవంగల దేవుడి ప్రతిమను పూజించినట్లే. మనిషి జీవితం గాలి, నీరు, మట్టితో ముడిపడి ఉంది. కాబట్టి భగవంతుడు మనకు ప్రసాదించిన గాలిని, నీటిని, మట్టిని, పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మట్టి గణపతులనే పూజించాలి. వాటినే తయారు చేసి వాడేలా ప్రోత్సహించాలంటున్నారు పర్యావరణ హితులు. మన గుంటూరులోనూ మట్టి గణపతులను ప్రోత్సహించేలా మహానాడు మీడియా ప్రజల్లో అవగాహన మరింత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరులో మట్టి గణపతి విగ్రహాలను రకరకాల రూపాల్లో రూపొందించి విక్రయిస్తున్న వారిని ప్రోత్సహించాలని మహానాడు మీడియా సంకల్పించింది. ఇందులో భాగంగానే గుంటూరు ఇన్నర్ రోడ్డు సమీపంలో మట్టి ప్రతిమలను రూపొందించి గత 5 ఏళ్లుగా ఇదే వ్యాపారంలో కొనసాగుతున్న నాగరాజును సంప్రదించింది. విగ్రహాల తయారీ, విక్రయాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన మాటల్లోనే విందాం. మట్టి విగ్రహాల ఓనర్ అయితే మనతో ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ దగ్గర ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు మీ దగ్గర విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర వచ్చేటప్పటికండి 4 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ 6 ఫీట్ దాకా ఉన్నాయండి. అవి 4 ఇంచెస్ అంటే చిన్నవి, 4 ఇంచెస్ 6 ఇంచెస్ ఇవన్నీ మన ఇంట్లోకి 8 ఇంచెస్ 12 ఇంచెస్ ఇట్లాగా మన ఇళ్ళలోకి వాడుకుంటారండి. పెద్దవి వచ్చేటప్పటికి 3 ఫీటు 3.5 ఫీటు 4 ఫీటు అక్కడి నుంచి 6 ఫీట్ వరకు ఉన్నాయి. ఇవన్నీ మనకి అపార్ట్మెంట్స్లో కానివ్వండి, మామూలుగా వెళ్ళిన దగ్గర పందిరిలో వాడుకోవడానికి కానివ్వండి తీసుకెళ్తారు. మా దగ్గర ప్యూర్ మట్టి వినాయకులు మాత్రమే దొరుకుతాయి. ఇవి పెట్టడానికి కారణం కూడా ఏంటంటే మాకు పర్యావరణం మీద ఉన్న ప్రేమతో ఈ కాన్సెప్ట్లోకి మేము గత 5 సంవత్సరాల నుంచి ఇవి మట్టి వినాయకులను మేము అమ్ముతున్నాము. ఇవి వచ్చేటప్పటికి రకరకాల వివిధ మోడల్స్లో దొరుకుతాయండి. వివిధ వాహనాలతో ఉన్న మోడల్స్తో దొరుకుతాయి. మనకి వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికండి ఇది 5 ఫీట్లో వస్తుందండి. ఇది 5 ఫీట్ 5.5 ఫీట్లో వస్తుంది. కమల మీద కూర్చొని ఉంటుంది. ఇది ఒక మోడల్ వస్తుంది మీకు. ఇది 5.5 ఫీట్లో వస్తుందండి. ఇది 5 ఫీట్ వచ్చేటప్పటికి పగిడి మోడల్ వస్తుంది సార్. ఇది వచ్చేటప్పటికి మీకు సైడు మీకు నెమల వాహనంతో వస్తుందండి. ఇది ఒకటి మోడల్ వస్తుంది. ఇవి వేసిన కలర్స్ కూడా అండి ఓన్లీ వాటర్ కలర్స్ సార్. ఇవి జస్ట్ ఏంటంటే కొద్ది లుకింగ్ కోసం అనేది మేము వాడతాము. ఇవి వద్దనుకున్న వాళ్ళకి కూడా ఓన్లీ ప్లెయిన్ వినాయకులైనా ఇచ్చేస్తామండి. ఇది ధరలు ఎలా ఉంది? ఇవి స్టార్టింగ్ వచ్చేప్పటికండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పోసుకుంటే కొంచెం ధరలు అధికంగానే ఉంటాయండి. మామూలుగా ఏమనుకుంటారంటే మట్టి వినాయకులు కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనుకుంటారు. కాదండి, కాకపోతే దీని టైం ప్రాసెస్ చాలా టైం పడుతుందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని తొందరగా అవ్వదు వినాయకుడు. ఇది మినిమం ఒక వినాయకుడు రెడీ అవ్వాలంటే మినిమం 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుందండి మొత్తం అవ్వడానికి. కొద్ది కాస్ట్ ఉంటాయండి. కాకపోతే పర్యావరణం ప్రేమతో ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీనికి వస్తున్నారు. మ్యాక్సిమం ఆల్రెడీ సగం బుకింగ్స్ దాకా అయిపోయినాయండి పెద్దవి కూడా. ఇక ఈ 10 రోజుల్లో కూడా మిగతా ఏమన్నీ కూడా అయిపోతాయండి మొత్తం కూడా. మీరు ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి చూస్ చేసుకోకుండా ఎందుకు మట్టి వినాయకులే మీరు చూస్ చేసుకున్నారు? మేము ఫస్ట్ నుంచి కూడా అండి మాది మొత్తం ఇదే బిజినెస్ అండి. మేము కుమ్మర వాళ్ళము. మాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే బిజినెస్. గత 5 సంవత్సరాల నుంచి మేము మట్టి చిన్న వినాయకులు మేము తయారు చేసి అమ్మేవాళ్ళం అండి. తర్వాత ఈ పర్యావరణం మీద బాగా జనాల మొక్కుతో ఈ పెద్ద వినాయకులు కావాలని అడుగుతున్నారని చెప్పేసి ఈ సంవత్సరమే మేము పెద్ద వినాయకులు పెట్టామండి. గత 5-6 సంవత్సరాల నుంచి మేము 3 ఫీట్ వరకు అమ్ముతున్నాము. ఈ సంవత్సరమే 6 ఫీట్ వరకు పెద్ద వినాయకులు తీసుకొని వచ్చి గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామండి. ఇక్కడ అనేక గణపతి మట్టి రూపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెమలి వాహనంపై, హంస వాహనంపై, నంది వాహనంపై ఇలా అనేక రూపాల్లో ఉన్న వెరైటీ గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 70% వరకు విగ్రహాలను విక్రయించిన వ్యాపారులు కోల్కతా, హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక విగ్రహాలను కూడా ఆర్డర్ పైన తయారు చేయిస్తామంటున్నారు. వినాయక విగ్రహాలను ఎక్కడి నుంచి తెస్తున్నారు? మాకు 3 ఫీట్ వరకు అండి. మాకు కలకత్తాలో మాకు గోడమ్స్ ఉన్నాయండి. అక్కడ మేము తయారు చేయించుకుంటాము. మాకు 6 months బిఫోర్ నుంచి మేము మోడల్స్ రెడీ చేయించుకొని మోడల్స్ ఏ మోడల్ కావాలి ఈ సంవత్సరం ఏదైనా రెడీ చేయించుకుంటాము. ఈ పెద్దవి మాత్రం 4 feet 6 మాత్రం హైదరాబాద్ నుంచి మాకు వేరే వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మేము
కావాల్సిన మోడల్స్ చూసుకొని ఒక 2 months బిఫోరే మేము తెచ్చుకుంటాం ఇక్కడికి. అవి ఒక్కొక్క విగ్రహం మీరు 4 inches నుంచి స్టార్ట్ అవుతుందన్నారు, కొంచెం వాటి రేట్లు ఏమన్నా చెప్పండి. 4 inches నుంచి స్టార్టింగ్ మీకు అదేంటే హోల్సేల్ ప్రైస్ అయ్యేటప్పటికి ఆల్రెడీ స్టాక్ అయిపోయింది సార్, హోల్సేల్ ఇవ్వలేం ప్రస్తుతానికి. రిటైల్ వచ్చేటప్పటికి 4 inches మీకు 50 rupees అలా పడుతుంది. 50 rupees నుంచి మీకు 6 feet వచ్చేటప్పటికి మీకు 18,000 దాకా ఉందండి కాస్ట్. అది ఇది ఒక మోడల్ వచ్చేటప్పటికి మీకు సింహాసనం మీద కూర్చొని శివలింగం వస్తుందండి సైడు, ఇది ఒక మోడల్ వస్తుంది మీకు. ఇంకొకటి వచ్చేటప్పటికి మీకు అక్కడ మీకు సైడ్ సింహం వాహనంతో వస్తుంది, సింహము శంకుతో కలిపి వస్తుందండి. ఒకటి లాల్బాగ్ మోడల్లో వస్తుంది 6 feet మీకు. నెమలి వాహనాలు ఉన్నాయి మీకు నంది వాహనాలతో వస్తాయి, రకరకాల మోడల్. ఇందులో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చినట్టు అన్ని వాహనాలు అన్ని మోడల్స్లో వస్తాయి. కాకపోతే కొద్ది కాస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా వాటితో పోల్చుకుంటే ఇవి కొద్ది కాస్ట్ అనిపిస్తాయి. కాకపోతే పర్యావరణం మీద మక్కువతో కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు గుంటూరులో కూడా. అవి కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. సగం పైగా బుకింగ్స్ అయిపోయినాయండి మా ఆల్రెడీ. చాలామంది మాకు 2 months బిఫోర్ నుంచే కస్టమర్స్ ఉన్నారు, రెగ్యులర్ కస్టమర్స్. ఎవ్రీ ఇయర్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇంకొక 2-3 చెప్పి కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు గుంటూరు సిటీలో. మీకు కంపల్సరీ మాకు మ్యాక్సిమం చాలా వరకు బుకింగ్స్ కూడా అయిపోయినాయి. ఇంకేమైనా 50% పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఈ 1 weekలో అయిపోతాయి మొత్తం, అవి కూడా బుకింగ్స్ అయిపోతాయి. మీకు అది హోల్సేల్ కావాలంటే 4 inches నుంచి 2.5 feet 3 feet హోల్సేల్ ఇస్తాము. ప్రస్తుతానికి అన్ని మోడల్స్ అవైలబిలిటీ లేవు మా దగ్గర. స్టాక్ ఏదైనా కావాలంటే మినిమం 2 months బిఫోర్ ఉంటేనే మీకు అన్ని రకాల మోడల్స్లో ప్యూర్ మట్టి వినాయకులు దొరుకుతాయి మన దగ్గర. రిటైల్ వచ్చేటప్పటికి మీకు బుకింగ్స్ పెద్దవి కావాలంటే బుకింగ్స్ 1 month నుంచి బుకింగ్ స్టార్ట్ చేస్తాము. లేదంటే మాది నర్సరీ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్లో, అక్కడ 10 days బిఫోర్ నుంచి కౌంటర్ ఉంటుంది, మీరు అక్కడైనా కొనుక్కోవచ్చు. చిన్న విగ్రహాలు కావాలంటే అక్కడైనా తీసుకోవచ్చు మీరు. అది మట్టితో ముడిపడిన మన జీవితం మట్టితోనే ముగుస్తుంది. అందుకే మట్టికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలిపే పండుగ వినాయక చవితికి మట్టి విగ్రహాలనే పూజించి నిమజ్జనం చేయాలని కోరుకుంటోంది మహానాడు మీడియా. ఇదండి, విన్నారు కదా. వీళ్ళ దగ్గరైతే 4 అంగుళాల నుంచి 6 అడుగుల వరకు వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని, అది కూడా సరసమైన ధరల్లో. వీళ్ళకి పర్యావరణం మీద ఉన్న ప్రేమతో గడిచిన 5 సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాలనే విక్రయిస్తున్నారని వీరైతే తెలియజేశారు. సో మీరు కూడా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాలను తగ్గించి మట్టి వినాయకులు పూజిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. కెమెరామెన్ నవీన్తో రిపోర్టర్ రామ్, మహానాడు మీడియా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.